వృషభరాశి వారికి 3, 4, 5 తేదీల్లో ఈ వ్యక్తి కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా వృషభరాశి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, వీళ్ళేంటంటే కనుక చెప్పాలంటే నిజాయితీకి న్యాయానికి అంటే కట్టుబడి ఉంటారండి. చాలా మంచి వ్యక్తులు అనమాట, ఎవరికి కూడా హాని కలిగించరు. అలా అని ఏంటంటే కనుక వీరికి వీరు హాని ఏం చేసుకోరండి. చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఎక్కడ ఎంత తెలివిని ప్రదర్శించాలో అంత తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. వృషభరాశి గుణగణాలు కనుక మనం పరిశీలించుకున్నట్టయితే వీరు మంచి వ్యక్తులని చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి నమ్మించి మోసం చేసే వాళ్ళు వీళ్ళు చుట్టుదానే ఉంటూ ఉంటారు. అయినప్పుడు కూడా ఏంటంటే కనుక వాళ్ళ మీద వీళ్ళు ఏంటంటే ఈర్ష కావచ్చు, కుళ్ళు కావచ్చు, ఇలాంటివి లేకుండా చక్కగా ఉంటారు. వీరి పని ఏదో వీరు చేసుకుంటూ వీరి అంటే సంధాన వీరుంటూ ఉంటారనమాట. ఎవరి మీద ఆధారపడటం కానీ, ఎవరో తెచ్చి పెడితే తినాలన్నట్టుగా కానీ వీళ్ళు ఏంటంటే ఉండరండి. పని కోసమే కష్టపడాలి, పని ఖచ్చితంగా చేయాలి, పని చేసుకుని బ్రతకాలి అన్నట్టుగా ఏంటంటే వీళ్ళు ఉంటారని చెప్పొచ్చు. వృషభరాశి వారు చెప్పాలంటే కనుక చాలా ధైర్యవంతులండి. ధైర్యం ఎక్కడ కూడా కోల్పోకుండా చక్కగా ఉంటారు. నలుగురిలో అట్రాక్టివ్గా ఉంటారండి. కాకపోతే ఏంటంటే కనుక నలుగురు నన్నే గౌరవించాలని ఒక స్వార్థం ఉంటుంది కదా, అదొకటి ఏంటంటే వీళ్ళకు మైనస్ పాయింట్. వీళ్ళకి ఏంటంటే సర్వసాధారణంగా కోపం అనేది రాదండి, వస్తే మాత్రం వీళ్ళంత కోపిస్తులు ఇంకా ఎవ్వరు ఉండరని చెప్పొచ్చు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరిగినా కానీ వారిని క్షమించే గుణం వీళ్ళలో ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా వృషభరాశి వారండి తెలివితేటలు అధికంగానే ఉంటాయి, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, జాలిగుండే అని చెప్పొచ్చు. ఎవరైనా బాధల్లో ఉంటే ఆదుకునే అంటే తత్వం వీళ్ళకు ఉంటుందన్నమాట. వీరి వంతు సహాయం చేస్తారు, కాకపోతే ఏంటంటే కనుక నేను ఈ సహాయం చేశానని బయటికి చెప్పుకోరనమాట. అలా చెప్పుకోకుండా సహాయం అనేది చేసేవాళ్ళు ఈ వృషభ రాశి వారు. ఇక తర్వాత కనుక ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. కానీ ఈ వ్యక్తి పరంగా మీరైతే కొంచెం మోసపోతారండి. ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, అందరూ కూడా ఇదే వ్యక్తి వల్ల మోసపోతారని చెప్పట్లేదు. ఇప్పుడు ఏంటంటే కనుక కొందరు మీ బంధువుల వల్ల మోసపోతే, కొందరు ఏంటంటే కనుక స్నేహితుల వల్ల కూడా మోసం జరగవచ్చు, కొందరికి ఏంటంటే లాభం కూడా కలగొచ్చండి. అలా ఉంటాయన్నమాట రాశి ఫలాలు. అందరికి ఒకటేలాగా ఉండటం, ఒకటే జరుగుతుందని మనం చెప్పట్లేదనమాట. ఇలా రకరకాలుగా ఉంటాయి. గ్రహస్థితుల మార్పులను బట్టి ఏంటంటే కనుక రాశి అనేది డిపెండ్ అవుతుందన్నమాట. అలానే కాకుండా గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మనకేంటంటే కనుక ఫలితాలు నీచంగా వస్తాయి. గ్రహాలు మంచి స్థాయిలో ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా బ్రహ్మాండంగా వస్తాయి. మనం పట్టిందల్లా బంగారం లాగా మారుతుందన్నమాట. ఇంకా తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే మీకైతే ఇంకా ఇప్పుడు మంచి రోజులు ప్రారంభమయ్యాయండి. ఇన్ని రోజులు మీరు పడ్డ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కష్టాలు పోతాయి, మీకు బాగా కలిసి వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మీ ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్నారండి. మీరు అంటే లైఫ్లో ముందుకు వెళ్ళటం కానీ, ఎదుగుదలని కానీ చూసి కొంతమంది ఏంటంటే కనుక కుళ్ళుకుంటున్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని మీరు కొంచెం అవాయిడ్ చేయండి. అలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తేనే మంచిదనమాట. ఎందుకంటే చుట్టూదా ఉండి మీపై ఏంటంటే కనుక ఈర్ష పెంచుకుంటున్నారు, మీ ఎదుగుదలను అంటే చూడలేకపోతున్నారు. వాళ్ళతో ఏంటంటే బంధాలు తెగదెంపులు చేసుకోవటమే మీకు మంచిది. మీరేంటంటే కనుక వాళ్ళతో తెగదెంపులు చేసుకుంటే లైఫ్లో అంచెలంచెలు ఎదుగుతాదండి. మంచి ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుందన్నమాట. ముఖ్యంగా కనుక మనం పరిశీలించుకున్నట్టయితే 3వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉందండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉందంటే కనుక మాకేం అంటే కష్టాలు రావేమో, మాకు బాగుంటుందేమో ఇలా అనుకోకండి. కష్టాలంటే చిన్న చిన్న ఉంటూ ఉంటాయి. కష్టాలన్నప్పుడు ఏంటంటే కనుక చిన్న కష్టం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. రోజులో ఒక్కసారైనా సరేనండి మనం అలసిపోవటం అనేది జరుగుతుంది. మనకు కొంచెం అంటే ఇబ్బంది అనేది ఉంటుంది, అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అవి కష్టాలే కదా, కాబట్టి రోజంతా కూడా బాగుంటుందని అనుకోవడం తప్పనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి మీరు చేసే ప్రతి పని కూడా అండి సక్సెస్ అవుతుంది. పనుల్లో ఏంటంటే కనుక బాగా రాణించగలుగుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టతను సంపాదించుకునే అవకాశం అయితే ఇక్కడ అంటే ఉందన్నమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే మీకు ముఖ్యంగా మనం కనుక గమనించుకున్నట్టయితే ఏంటంటే నలుగురిలో ఆదరాభిమానం అనేది పెరుగుతుంది. అందరూ కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని గౌరవించటం, అలానే కాకుండా అగౌరవంగా చూసిన వాళ్ళే గౌరవం అంటే మీకు ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, అమ్మ నాన్న పరంగా కూడా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఏంటంటే కనుక తెలివితేటలు కలిగి ఉంటారు, కాబట్టి కొంచెం అంటే పనులన్నీ కూడా అంటే తెలివిగా ఆలోచించి చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయకూడదు అన్నట్టుగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. కానీ మీకైతే మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మంచిగా ఏంటంటే కనుకనండి మీరు మాట్లాడే పద్ధతితోనే మీకు ఏంటంటే కనుక కొత్త కొత్త స్నేహాలు అనేవి ఏర్పడతాయి. పని చేసే దగ్గర కూడా మీ యొక్క మాట తీరుని బట్టి ఏంటంటే కనుక మీకు హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అలానే పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా కంప్లీట్ చేద్దామనుకుంటారు, కానీ చేయలేకపోతూ ఉంటారు. ప్రతిసారి కూడా ఏంటంటే పని ఒత్తిడి వల్ల కొంచెం అలసిపోతారు. పని కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు. పని భారం అంతా కూడా మీ మీదే ఉంటుంది, ఫ్యామిలీ భారం అంతా కూడా మీ మీదనే ఉంటుంది. కుటుంబాన్ని పోషించే బాధ్యత మీదే, కాబట్టి మీరేంటంటే కనుక
ఇంకా తప్పదు నాకు ఇంకా లైఫ్‌లో నేను చెయ్యాలన్నట్టుగా చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు ఎన్ని బాధలొచ్చినా కానీ తట్టుకునేంత ధైర్యం, శక్తి మీకుంటుందనమాట. ఆ తర్వాత ఈ రోజంతా కూడా బానే ఉంటుందండి. ఈ రోజంతా కూడా ఇబ్బందయితే లేదనమాట. ఈ డే మొత్తం కూడా హ్యాపీగా గడిచిపోతుందని చెప్పొచ్చు. ఇంకా రెండో రోజు అంటే నార్మల్‌గా ఇప్పుడు 4వ తేదీ శుక్రవారం ఉంది కాబట్టి వీలుంటే అండి ఎవరికైతే విపరీతంగా ధన సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవికి దీపం పెట్టడం కానీ, లేదంటే గనక నార్మల్‌గా మనం చూసుకున్నట్టయితే అమ్మవారికి కొంచెం అంటే మీ చేతులతో ఎర్రటి పుష్పాలు సమర్పించటం కానీ ఇలా చెయ్యండి. ఇలా గనక మీరు చేస్తే ఏమవుతుందంటే గనక ఆ తల్లి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ధనాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చక్కగా ఏంటంటే గనక మీ ఎదుగుదలలో ఇబ్బందులు లేకుండా చేస్తుందన్నమాట. తప్పనిసరిగా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సకల శుభాలు మీకు చేకూరుతాయి. అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది. ఫలితాలను కూడా మీరు పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే వీలుంటే ఇంట్లో అంటే మీరు దీపం పెట్టి యాలక్కాయని వేసుకోండి. డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది. రావలసిన ధనం మీ దగ్గరికి వస్తుంది. అప్పులన్నీ కూడా తీర్చుకునే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి కృప వల్ల ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి స్నానం చేసుకొని చక్కగా అండి ఈ రోజున ఏంటంటే బాగా కలిసి రావాలంటే ఎర్రటి వస్త్రాలు లేదా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తువులు ఇలా ధరించండి. ధరిస్తే చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత ఇంట్లో కూడా అండి మీరు గుర్తుపెట్టుకోండి లేచినప్పటి నుంచి మొదలుకొని 2 గంటల 16 నిమిషాల సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాలలో ఏంటంటే కనుక లావాదేవీలు అంటే డబ్బు రావటం, పోవటం, అప్పు తీర్చుకోవటం, కొన్ని అంటే ఫైనాన్షియల్‌గా ఉండే ప్రాబ్లమ్స్ పైన ఏంటంటే దీర్ఘంగా ఆలోచించటం, కొన్ని ఏంటంటే గనక ఇలా అప్పులు ఉన్నాయి కదా చిన్న చిన్నవి అవి తీర్చుకోవాలన్నట్టుగా కొంచెం డబ్బు అంటే వచ్చిన పేమెంట్ కావచ్చు, లేదంటే గనక మీరు దాచుకున్న డబ్బు కావచ్చు, ఇదంతా కూడా ఏంటంటే అప్పు తీర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 2 గంటల సమయం నుంచి మొదలుకొని రాత్రి వరకు కూడా అండి ఇంకా పని చేస్తూనే ఉంటారనమాట. పని చేసి ఏంటంటే గనక ఎడమ చేతి బాగా లాగుతుంది, లేదంటే గనక కొంచెం హెడేక్‌గా ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుందండి. అదొకటి చూసుకోండి. ఈ రోజంతా కూడా బానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట. ముఖ్యంగా చెప్పాలంటే గనక మీకు మంచి ఫలితాలు ఉన్నాయండి. కాకపోతే ఈరోజు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు కొంచెం నష్టం చేకూరుతుందనమాట. ఒక వ్యక్తికి నమ్మి మీరు డబ్బిస్తారండి. అంటే మీకు తెలిసిన వ్యక్తికి డబ్బిస్తే ఏమవుతుందంటే గనక ఆ వ్యక్తి రేపిస్తాం ఆపిస్తా అని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరే వేరే దగ్గర తెచ్చి ఆ డబ్బు ఇవ్వటం కానీ, లేదంటే గనక మీ డబ్బుని దాచుకున్న డబ్బుని ఇస్తారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇవ్వకుండా ఏంటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం, లేదంటే గనక డబ్బు ఇవ్వనని బెదిరించడం, లేదని చెప్పటం, ఏదో ఒక సాకు చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి ఏంటంటే గనక మీరు చూడగలుగుతారు. అది ఎప్పుడంటే గనక గుర్తుపెట్టుకోండి 3వ తేదీ మనం గమనించుకున్నట్టయితే 7 గంటల 16 నిమిషాల నుంచి మొదలుకొని మనకు అంటే 4వ తేదీ కూడా అలాగే ఉంటుంది. అలానే కాకుండా 5వ తేదీ వరకు కూడా అండి మీకు ఇబ్బందే కలుగుతుందనమాట. అయ్యో డబ్బు రావటం లేదు, మేము అనవసరంగా ఇచ్చాము, మేము మోసపోయాము, మా డబ్బంతా కూడా నష్టపోయాము అన్నట్టుగా కొంచెం ఆలోచనలు పడిపోతారనమాట. ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా డబ్బు వస్తే బాగుండన్నట్టుగా ఏదో ఒక చిన్న అంటే ఇది ఉంటుంది. కానీ ఆ డబ్బు మాత్రం రాదండి. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేశారు. ఈ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని నమ్మి ఏంటంటే కనుక మీరు డబ్బు ఇవ్వటం, మీ వెంటే డబ్బు కోసం తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మిమ్మల్ని మోసం చేస్తారు. అలానే ఏంటంటే గనక కొంతమంది వ్యక్తులండి చెప్పాలంటే గనక ఈ వృషభ రాశి వారికి ఆర్ అనే లెటరు అలానే కాకుండా జే అనే లెటర్ అండి చాలా వరకు కూడా అండి వీళ్ళని నమ్మకండి. వీళ్ళను నమ్మి మీరు రూపాయి ఇచ్చినా కానీ తిరిగి మీకు చారాన అంటే 10 పైసలు కూడా రావండి. ఈ వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోయారు, ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే గనక కొంచెం ఆచితూచి ఏంటంటే గనక మాట్లాడే పద్ధతి కావచ్చు, డబ్బు అడిగితే లేదని చెప్పటం కావచ్చు, ఇలాంటివి చేయండి. ఎందుకంటే ధన నష్టం జరుగుతుందని మీకు ఇక్కడ చెప్పబడుతుంది అనమాట మీ రాశి ప్రకారం. కాబట్టి ఇది చూసుకోండి. మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందండి. బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక సమస్య అయితే ఉండటం అనేది జరుగుతుంది కదా. కాబట్టి మీకు ఏంటంటే కనుక ఈ సమస్య ఇబ్బంది పెడుతుందండి. అక్కడ అప్పు కట్టాలని సమయానికి డబ్బు వస్తుందేమో, అప్పు కట్టుకుందాం అనుకుంటారు కానీ సమయానికి డబ్బు రాక కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఆ డబ్బు చేతికి అందేసరికి ఏంటంటే కనుక అప్పులు కూడా తీరిపోతాయని చెప్పొచ్చు. అలా ఉంటుందన్నమాట. అందుకే ఎక్కువగా ఎవరిని నమ్మకండి. నమ్మి ఏంటంటే మోసపోకండి. ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక 5వ తేదీ ఏంటంటే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా అండి పని ప్రెషరు అలానే కాకుండా కొంచెం ఏంటంటే బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. ఈరోజు ఏంటంటే ఎక్కువగా ఆలోచించేసి ఏంటంటే మీకు అలసట అనేది ఎక్కువగా రావటం, ప్రతిసారి కూడా నీరసించిపోవటం, ఎంత పని చేసినా కానీ చేత కాకపోవటం, అంటే పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పని చేయాలంటే కనుక చేత కాకపోవటం, నీరసంగా ఉండటం ఇలా జరుగుతుందన్నమాట. ఈ డే అంతా కూడా బాగానే ఉంటుంది. అయినా ఎలా ఉన్నా కానీ పని చేస్తారండి. పని ఏంటంటే కనుక ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనమాట. ఇంకా ఇంటి పరంగా కూడా బాగుంటుంది. కాకపోతే చిన్నగా భార్యాభర్తలకు విభేదాలు వస్తాయి. మాట్లాడేటప్పుడు మీరు కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడండి. మాట్లాడుతూనే ఏంటంటే కనుక ఒకటేసారి మీరు రేజ్ అయిపోవటం, ఒకటేసారి ఏంటంటే కనుక గట్టిగా అరవటం ఇలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కనుక ఇంట్లో భార్యాభర్తల పరంగా విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అది చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. ఇక మీ జీవితంలో ఉండే శని పోవాలన్నా, మీకంతా కూడా బాగా కలిసి రావాలన్నా, ఇబ్బంది ఉండకుండా ఉండాలన్నా మీరేంటంటే కనుక శనివారం కదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి.
అక్కడ కాసేపు కూర్చోవటం, ఆంజనేయ స్వామిని పూజించడం, ఆరాధించడం చేస్తే మాత్రం శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శని వల్ల సఫర్ అయ్యే వాళ్ళు ఈ రోజు ఏంటంటే గనక ఎవరికైనా సరే పేదవారికి ఒక జత నల్లటి చెప్పులు ఇప్పియండి. లేదంటే గనక నల్లటి కమ్మలైనా సరే అండి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తే ఏమవుతుందంటే గనక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఫలితాలు విపరీతంగా వస్తాయండి. ఇక తర్వాత ఈరోజు శనివారం కదా, వీలుంటే మీరు ఏం చేయండి అంటే గనక రావి చెట్టు ఉంటుంది కదండి, రావి చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువు రావి చెట్లు కొలువై ఉంటాడని చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఈ రోజున వీలుంటే శనివారం కదండి, మీరేంటంటే ఈ పని చేసుకోండి. ఖచ్చితంగా చూడండి, మీ జీవితంలో ఉండే కొన్ని కష్టాలు అంటే కొన్ని పెండింగ్లో పనులు పడిపోయాయి, ఆ పనులు జరగటం లేదు, మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి జీవితంలో, అవి పోవాలండి అనుకునేవారు ఇప్పుడు చెప్పి పరిహారం కనుక చేస్తే ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. అందుకే మీరు ఒక చెంబడి నీళ్లు కానీ ఒక బాటిల్లో నీళ్ళని కానీ తీసుకోండి, స్నానం చేసుకోండి. నాన్ వెజ్ని తినకండి, శనివారం కాబట్టి తినకండి. ఇలా బాటిల్లో నీళ్ళని తీసుకొని మీరు ఏం చేయండి అంటే చక్కగండి రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది, మనకు పల్లెల్లో ఏంటంటే ఇంటి పక్కనే రావి చెట్లు ఉంటాయి కదా, అలా కాదు, దేవతా వృక్షంగా గుబురుగా ఎక్కడైతే చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. మన ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే ప్రదేశానికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే మీరు తీసుకెళ్లిన నీటిని సమర్పించండి. రావి చెట్టుని మీ 2 చేతులతో అరిచేతులతో తాకండి. అలా తాకినప్పుడు ధనద్వారాలు యాక్టివేట్ అవుతాయి, ధనద్వారాలు చక్కగా సక్రమంగా పనిచేస్తాయి. అలా తాకిన తర్వాత ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. లేదంటే కనుక ఓం నమో నారాయణ నమః, లేదంటే కనుక ఓం విష్ణాయ నమః అనుకుంటూ కూడా మీరు ఏంటంటే కనుక ప్రదక్షిణలు 3 లేదా 5 చేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక నమస్కారం చెప్పుకోండి. మీకు ఏవైతే మనం చెప్పుకున్నాం కదా, ఇలా కొన్ని బాధలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా రావి చెట్టుకు చెప్పండి. అంటే రావి చెట్టుకు చెప్తే తీరిపోతాయండి అంటే కనుక 99% తీరుతాయండి. శనివారం పూట ఈ విధంగా చేయటం వల్ల అయితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఇలా చెప్పేసుకొని కొంచెం సేపు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర నించోటం కానీ కూర్చోటం కానీ చేయండి. కూర్చొని కొంచెం ప్రశాంతంగా అండి, ఇంకా మన ముందు ఒక వ్యక్తి ఉంటే మనం ఎలా సంకల్పం చెప్పుకుంటాం అంటే మన సమస్య ఎలా చెప్పుకుంటాం, దేవుడి ముందు మన సంకల్పం ఎలా చెప్పుకుంటామో అలా రావి చెట్టుకు అన్ని కూడా చెప్పేసి మీరేంటంటే కనుక నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేయండి. మీరు ఇక్కడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. గజిబిజిగా లేకుండా లైఫ్ కొంచెం అంటే నెమ్మదిగా అంటే స్లోగా వెళ్ళటం, అలానే కాకుండా ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఆడంబరంగా లేకుండా కొంచెం మీరు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వడం, డబ్బు రావటం, కొన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడిపోవటం, కొన్ని సమస్యలకు మార్గాలు మీకే తెలియటం, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి, ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతారనమాట. చూసి ఆశ్చర్యపోతారండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి శనివారం రావి చెట్టు దగ్గర ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వృషభ రాశి వారికి అయితే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట. ఇంకా తిరుగుండదు దీంట్లో, ఇంకా ఎలాంటి సందేహం కూడా ఉండదని చెప్పదగ్గ విషయం. కాబట్టి మీరు తప్పనిసరిగా అండి ఇలా ఆచరించుకోండి, ఇంకా మీకు అంతే.